ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, 2024 సంవత్సరపు క్రిస్మస్ వేడుకలో బేతనీ ఎంబీ సంఘం వారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కొందనాలు. ఈ కార్యక్రమం ద్వారా నీ యొక్క రక్షణ సునాదము వెదజల్లబడుటకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం కొరకు అనేకులు ఎంతో కృషి చేసి ప్రార్థన చేసి ఏర్పాట్లు చేసి ఉన్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు తమ కార్యక్రమాలను సిద్ధపరచుకొని వచ్చి ఉండగా దీవించండి. ఈ సమయమంతా నీ ఆధీనంలో ఉంచుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా నీవే నీ అదుపులో ఉంచుకోమని ప్రార్థన. కార్యక్రమాన్ని నడుపుతున్న నీ దాసురాలు సంధ్య ఆనంద్ను నువ్వు దీవించండి. కలిగిన ధైర్యమును నీవు అనుగ్రహించి చక్కగా నడిపించుట కృప చూపండి. మా కొయర్ వారిని దీవించండి. కొయర్ డైరెక్టర్ను, ఆయన బృందాన్ని ఆశీర్వదించండి. కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జిగా ఉన్న జయప్రకాష్, మేఘన్ బట్టి కూడా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని బట్టి నీ కొందనాలు. జరగనైన కార్యక్రమం అంతటిలో నీ ఉండి నీ నామాన్ని మహిమపరచబడినట్టు వాడుకొనుమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 హల్లెలూయా
భక్తుడమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము శ్రీ యేసునందకు బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము శ్రీ యేసునందకు బంగారు పాదముల పెట్టినాము బాగుపడినాము బంగారు పాదముల పెట్టినాము బాగుపడినాము తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు యెరూషలేము పురము చేరపోయినాము హేరోదునొద్దకు యెరూషలేము పురము చేరపోయినాము హేరోదునొద్దకు ఎక్కడ ఉన్నారని అడిగినాము మనవి చేసినాము ఎక్కడ ఉన్నారని అడిగినాము మనవి చేసినాము తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు क्या हुआ? शोर शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा रात में
పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ దేవ, మీ పాదముల కొందనములు స్తుతులు స్తోత్రములయ్యా. గడిచిన కాలమంతా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి తండ్రి, అయినా తండ్రి క్రిస్మస్ జరిగించుకోవడానికి అయ్యా నైనా తండ్రి మీ యొక్క సన్నిధిని మాకు ఇచ్చినందుకు మీకు వందనములు దేవా. నీకు మహిమకరంగా దేవా మేమందరం జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, నైనా తండ్రి ఈ ప్రోగ్రాం అంతటి నీ చేతులకు అప్పచెప్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం నుంచి 9వ అధ్యాయం 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయనకు భూమి మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. థ్యాంక్ యూ. క్రిస్మస్ సందర్భంలో మనము దేవుని వాక్యాన్ని ప్రతి సంవత్సరం వింటున్నాం. సంవత్సరం వింటున్నాం. కానీ దాన్ని విన్నదానికి ప్రయోజనం లేకపోతే ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఎంత ఖర్చు చేసినా వ్యర్థమే. కాబట్టి ఈ సంవత్సరము 2024 క్రిస్మస్ను జరుపుకొనిచుండగా క్రీస్తు ప్రభువు ఎందుకు జన్మించెను అనే విషయాన్ని మనము తేటగా తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు, అందరిలాగా ఈయన కూడా పుట్టిండు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు జన్మకు ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఎందుకు క్రీస్తు ఈ లోకంలో జన్మించవలసి వచ్చినదనే విషయాన్ని చూస్తున్నాం. ఆరో వచనంలో యెషయా ప్రవక్త చేస్తున్న ప్రవచన వాక్యం ఇది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. 2వ లైన్లో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ రెండు కూడా భేదం ఉన్నాయి. శిశువు పుట్టెను అంటే మామూలుగా నార్మల్గా పుట్టినట్టు, స్త్రీ కడుపులో నుండి ఉదయించిన వాడని. రెండవ మాటలో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట ఇది దేవుని యొక్క కార్యము. దేవుడు మనకు బహుమానంగా యేసుక్రీస్తుని ఇచ్చిండు. కాబట్టి యేసుక్రీస్తు నార్మల్గా మరియమ్మ గర్భంలో నుండి మనవలే జన్మించిండు. కానీ ఆయన దేవుడు అనుగ్రహించిన దైవపుత్రుడు, దేవుడు పుత్రుడు. కాబట్టి యేసు ప్రభు 100% మానవుడు, 100% దేవుడు. కాబట్టి ఈయన పుట్టుకకు గల కారణము లేకుంటే ఈయన ఎందుకు పుట్టిండు అనే విషయాలను నేను చాలా క్లుప్తంగా 3 విషయాలు చెప్తా. దయచేసి బాగా అర్థం చేసుకోవాలి. వై జీసస్ వాజ్ బార్న్, యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండు అనేది మనసులో పెట్టుకోండి బాగా.
ఎందుకు పుట్టిండు అంటే ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, లేక దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరచడానికి. టు రివీల్ గాడ్, ప్రత్యక్షపరచుకోవడానికి, మేనిఫెస్ట్ చేసుకోవడానికి. మనము దేవుణ్ణి చూడలేము గనుక ఆ దేవుణ్ణి యేసుక్రీస్తులో చూడడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిండు. అందుకే మానవునిగా వచ్చిండు, సంపూర్ణమైన దేవునిగా వచ్చిండు. అటువంటి దేవుడు మనకు ప్రత్యక్షమై మనము దేవుని గురించి తెలియని విషయాలు, దేవుడు అంటే ఎంత గొప్పవాడు, దేవుని యొక్క జీవితము అనేది తెలపడానికి యేసుప్రభు జన్మించిండు. దేవుడు అనగానే మనకు గుర్తుకుండాల్సింది ఏంటంటే కామ క్రోధ మదమత్సరాలను జయించిన వాడు దేవుడు. ఇవన్నీ కూడా దేవుని యేసుక్రీస్తులో జయించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మానవునిగా జీవిస్తున్నప్పుడు హీ హ్యాస్ కమిటెడ్ నో సిన్. ఆయన ఏ రకమైన పాపాన్ని చేయలేదు, ఏ రకమైన పాప జీవితం ఆయనకు లేకుండే. కాబట్టి ఆ ప్రత్యక్షతలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఏ విధంగా పాపం లేని వాడుగా జీవించిండో ప్రతి మానవుడు కూడా ఆయన వలె జీవించాలని దేవుని యొక్క రహస్యాన్ని మనకు బయలుపరుచుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏదో ఒక పండుగ లేక ఆచారము, అందరు చేస్తారు మనం చేద్దాం, ప్రతి సంవత్సరం చేస్తాం మనం కూడా చేయాలి, చేయకుంటే ఏం బాగా ఏమి చెడు జరుగుతుందో అని అనుకోవడానికి చేయడం లేదు. దేవుణ్ణి చూపించడానికి. సో ఎందుకు యేసుప్రభు పుట్టిండంటే మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలంటే టు రివీల్ గాడ్, ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిండు. రెండవది ఏమంటే వై జీసస్ వాజ్ బార్న్. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పవిత్రపరచడానికి, మానవులను పవిత్రపరచడానికి, టు రిడీమ్ పీపుల్. రిడీమ్ అనే మాట అర్థం ఏంటంటే విడిపించడము. ఎక్కడి నుంచి విడిపించాలి మనం అంటే పాపపు బంధకాలలో ప్రతి మానవుడు ఉన్నాడు. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నందుకు వీఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ సేటన్. సాతాను యొక్క బంధకాలలో ఉన్నాం, సాతానుని యొక్క ఆధీనంలో ఉన్నాం. కాబట్టి ఈ సాతానుని యొక్క ఆధీనంలో నుండి మనలను విడిపిస్తేనే పవిత్రీకరింపబడతాం. పాపం నుండి విడిపించబడితేనే పవిత్ర చేయబడతాం. కాబట్టి ఈ పవిత్రత విధంగా జరిగిందంటే యేసుప్రభు నిన్ను నన్ను రిఫ్లెక్షన్, సంబరాలు చేసుకోవడమే కాదు కానీ దేవుని గురించి ధ్యానించడము, ఆలోచించడము. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధ గ్రంథమును, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యదేవుని నమ్ముకుంటే మన జీవితాలకు లాభం ఉన్నది. ఎందుకంటే ఆయనతో పాటు మనం పాలన చేస్తాము, ఆయనతో పాటు మన జీవితాలను మన దేవుని చేతిలో నడిపించబడతవి. ఆ గొప్ప సత్యాన్ని ఈ రాత్రికాలం అందు తెలుసుకొని ఇంకా ఎవరైనా యేసుప్రభువును నమ్మని వారుంటే, ఇంకా ఎవరైనా యేసుప్రభు నిజదేవుడు, సత్యదేవుడు, పరలోకానికి మార్గమని తెలియని వారు ఈ సభలో ఉంటే దయచేసి మీ జీవితాలు ఆయనకు సమర్పించుకోండి. ఈ 24వ సంవత్సరపు క్రిస్మస్ మీకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోండి. యేసుక్రీస్తును నిజదేవుడని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన ఈ క్షణమందే ఇప్పుడే మీ జీవితంలో ప్రవేశించి మీకు శాంతి సమాధానాన్ని దయచేస్తాడు. అతి దేవుని యందు మన జీవితము కొనసాగించబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం దేవా, స్తుతులకు పాత్రుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడి నీ ఆత్మతో నింపుచున్న యేసయ్యా నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను ప్రభా నూతన సంవత్సరంలో మేము ప్రవేశిస్తుండగా తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రభా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతిదీ ప్రభా నీ యందు ప్రభా నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ జరగబోచున్న కార్యక్రమాన్ని అంతటిని ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి అమ్మగారిని కోరుచున్నాం మాట్లాడడానికి. రైట్, ఈ సమయంలో మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం సిద్ధపడదాం. మొదటిగా మన యేసు బెత్లహేంలో అనే పాట మీద చిన్నపిల్లలందరూ ముందుకు వచ్చి దాన్ని ప్రదర్శించాలని మనవి చేస్తుంటున్నాను. చిన్ని పశువుల పాకలో పుట్టెన్
జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు
यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। हे युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। చప్పట్లు చప్పట్లు तेरा यीशु मैं आशिक तेरा
आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। यीशु तू मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा। अरे दाऊद की तरह मैं नाचूंगा, यीशु मैं नाचूंगा। मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा। చప్పట్లు కొట్టండి అందరు, చప్పట్లు చప్పట్లు కొట్టాలి అందరూ. చప్పట్లు కొట్టే మీరు మీ ఉత్సాహం పడతారు. వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళు. राजा यीशु है दुनिया का, చప్పట్లు. है दुनिया का राजा यीशु, साथ है तेरे वो न अब तू रो। कि यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियाँ मना लोगो, ओ यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियाँ मना लोगो। अपनी जासूली पे देके अपनी जान, अपनी जासूली पे देके प्यार किया सबको न अब तू रो। वो मेरी चट्टान हमेशा, वो मेरी चट्टान हमेशा है सहारा वो न अब तू रो। कि यीशु तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियाँ मनाओ लोगो, ओ यीशु तुझे प्यार करता, यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज खुशियाँ मनाओ लोगो। है खुदा का एक ही बेटा, है खुदा का, है खुदा का एक ही बेटा, बन गया तेरा वो न अब तू रो। कि यीशु प्यार करता, यीशु मुझे प्यार करता, वो सबसे है। अब तो सारी दुनिया में बस, अब तो सारी दुनिया में बस तुझे प्यार करता, ओ यीशु मुझे प्यार करता, वो सबसे है प्यार करता। आज करता, वो सबसे है प्यार करता। आज खुशियाँ मनाओ लोगो। ओ यीशु तुझे प्यार करता, ओ यीशु तुझे प्यार करता। Thank you.
जिनको आंखों से हमने न देखा है कभी, आज उसने बदल दी हमारी जिंदगी। ओ रघुवाला 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 ओ रघुवाला यीशु है रघुवाला ओ रघुवाला यीशु है रघुवाला కనబడాలి. रघुवाला 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 చప్పట్లు. रघुवाला यीशु है रघुवाला रघुवाला यीशु है रघुवाला। हर मुसीबत में वो काम आया मुझे, हर मुसीबत में वो काम आया मुझे। मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते ఈ లెఫ్ట్ సైడ్ ఎవరు కొడతలేరు గట్టిగా. रघुवाला यीशु है रघुवाला रघुवाला। रघुवाला 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 यीशु है रघुवाला रघुवाला यीशु है रघुवाला। जब मसीहा का दीदार हो जाएगा, जब मसीहा का दीदार हो जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा। रघुवाला यीशु है रघुवाला रघुवाला यीशु है रघुवाला रघुवाला। रघुवाला 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 यीशु है रघुवाला रघुवाला यीशु है रघुवाला। దయతో కాపాడినావు, అందరూ కలిసి పాడాలి. కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం। దయతో కాపాడు, నీ కృపను చూపించినావు, నేను అందరు పైకి చేతులు ఎత్తాలి. అందరు చేతులు ఎత్తాలి. అందరు చేతులు ఎత్తాలి.
గట్టిగా నేను అందరూ మరవను ఒక్కసారి దేవుని ముఖాన్ని ఆయన ఎట్లా పుట్టిండు, ఎట్లా ఉండొచ్చు. మరవను మరువనేసు నేను మరువనేసు. స్తుతించేది గట్టి పాడదాం అందరం. స్తుతించేదాని నామం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్తుతించేదాని నామం. ఒక్కసారి చూద్దాం ఆయన, దేవా మనం హృదయంతో చూద్దాం ఆయన. అనుదినం పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చిన. గట్టిగా పాడదాం అందరం కలిసి. పాపినయుండగా నేను హల్లెలూయా. చేర్చినావు నిన్ను అవునేసయ్య మరువను. నీకే కృతజ్ఞతలు ఇస్తయ్యా. నీను మరువనేసు నీను విడువనేసు. ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము. ఇదిగో దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండగా యోసేపు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీవు భార్యనుగా మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును, తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును. ఆయన పేరు యేసు అని పెట్టబడును. యోసేపు నిద్ర మెలుకొని ప్రభువు దూత అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. వినండి అహో వినండి, వినండి అహో వినండి. మీ పేర్లు వెళ్ళి నమోదు చేసుకోండి, మీ పేర్లు వెళ్ళి నమోదు చేసుకోండి. ఇది రాజా ఆజ్ఞ, ఇది రాజా ఆజ్ఞ. నాదా, ఇంకెంత దూరం? అదిగో కనబడుచున్నదే. నా భార్య నిండు చూలాలి. ఇక్కడ తలదాచుకోవడానికి ఏమైనా స్థలం ఉన్నదా? మాకే ప్లేస్ లేదు, లేదు లేదు, పోండి. నా భార్య నిండు చూలాలి. ఇక్కడ తలదాచుకోవడానికి ఏమైనా స్థలం ఉన్నదా? మా దగ్గర స్థలం అయితే లేదు, కానీ పశువుల పాక ఉంది. మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు. ధన్యవాదాలు.
దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి హలో. వేళ తమ మందను కాచుకొనుచుండగా హలో అరే చోటోడా చోటోడా చెప్పేమని అరే మూగోని కినబడుతుంది నీకు కినబడదు. నీకు తెలివి లేకపోతే నాకు చోటే అని తెలియదు. ఇదే కినబడ్డది నీకు, నాకు కినబడుతుందిరా. ఈ చోతోంతో నేగలేక మూగోంతో నేగలేక నేను చస్తున్నారా. నీకు చెప్పినా అర్థం కాదు. బెబ్బే బే నువ్వు ఉండు, వీనికి చెప్పు, ఏ రీతి చెప్తావో చెప్పు వానికి. అర్థమైందా బెబ్బగానికి? నీకు చెప్పినా అందుకే ఉండును. అరే మనిషోడా చెప్పురా. వీళ్ళతో ఏగలేక ఎట్లరా మనం ఇంకా ఇంకా ఎన్ని రోజులు? కట్టెలు తేమని పంపు. కట్టెలు వానికి ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు విను. చెప్పు. అరే చోటోడా చలి పెడుతుంది, కట్టెలు ఆడబెట్టిన. ముఖం చూస్తే భయం అవుతుంది. ఏం చెప్తున్నాడు? నేను ఏమంటలే, కట్టెలు 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 నేను కొట్టానురా. కట్టెలు 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 బెబ్బే చూడు, వాడిని చూసి నేర్చుకో. చోటు ఉంది. బేబే అంటే ఏమి ఇంకా పడుతుంది నాకు. నేను చెప్పిన బెబ్బేగాడు చెప్పి నేను పడదు. నమ్ము కూడా అరే వాడు మూగోడేరా. మే అంటుండు. వాడు మూగోడు కాబట్టి బే అంటాడు. అవు అంటాడు వాడు. సరే కానీ చాలు, నేను చెప్పా అంటే ఊగనే చెప్తావు నువ్వు. రాగు నువ్వు. బెబ్బే ఆడ కట్టెలు ఉన్నాయి, తీసుకొని రా. సలిమంట వేసుకోం, చలి పెడుతాం. ఆడ ఉన్నాయి, నువ్వు పోయితే వానికి ఎంత చెప్పి నేను పడదు వానికి. నీకు చెప్పు, నీతో బెబ్బగానే నాకు ఇక. అరే ఎట్లరా వీళ్ళది ఇప్పుడు? మంట ఏమని చెప్పానికి? పెట్టి రమ్మంట, తెచ్చినావు కదా పెట్టు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇంత చలిలా చిమ్మ చీకటిలా ఇప్పుడు ఏదైనా దయ్యం వస్తే నీకు ఎట్లా ఉంటుందిరా? నాకైతే ఏం కాదు, వాళ్ళు భయపడతాడు భయపడదు చూడు. నువ్వు ఫస్ట్ భయపడతావు, నీకు తెలియదు అది. నీకు చెప్పిన అర్థం కాదు. బెబ్బేగానికి నువ్వు బెబ్బే నీకు వినబడుతుంది. ఇప్పుడు దయ్యం వస్తే ఎట్లా? ఈ వానికి ఏం, వాడు వచ్చినా కూడా అట్లనే ఉంటాడు వాడు. ఇక చూడు, ఇక వానికి కోసే లేదు ఇది. అంతే సాలిగా వానికి ఒత్తిగా. ప్రభు దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడికిరి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అరే చోటోడా వినిపించిందా? వినిపించిందా అడిగినా? ఎందుకు కొడతా అంటున్నారా నన్ను? కొడతా కాదురా, వినిపించిందా నీకు? వినిపించింది. ఏం చెప్పిడు చెప్పు. ఎవరో కొడుతుర్రంట. ఓని కొడుతురంట. ఏమో తెలియదు. వినిపించలేదు దానికి, నువ్వు చెప్పు. తిన్నావా? తిన్నా. ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? వచ్చిన వాళ్ళు. నువ్వు తిన్నావు నాకు తెలుసు, ఇప్పుడు పోయి తింటాం. అరే బెబ్బే, మన కోసం లోకరక్షకుడు పుట్టిండంట. చెప్పు మళ్ళా. చూడు వాడు, చూడరా వాడు ఎట్లా చెప్తున్నాడు. బ్యాస్ ఇనురా, నాకి ఇను నువ్వు ఫస్ట్. నా చెవులు పోతున్నాయి. బ్యాంట్ మళ్ళీ నీకు ఎట్లా చెప్పాలి? బ్యాంట్ ఈ
షోటంతో నేగలేక సస్తున్నాడు. పట్టుకో. అరే చోటోడా, మన కోసం లోకరక్షకుడు పుట్టిన అని చెప్పారు వాళ్ళు. సరే అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. నడు పోదామా? నడు. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. రాజాది రాజా రాజ గంభీర కైసరు చక్రవర్తి, జై హో జై హో జై హో జై హో. రాజైన హేరోదు దినములయందు క్రీస్తు పుట్టిన పిమ్మట. మహామంత్రి, చిత్తం రాజా. మన రాజ్యం అంతా మంచిగానే ఉందా? మీరు రాజుగా ఉండగా ఇంకేమన్నా లోటా రాజా? అంతా క్షేమమే రాజా. ఎవరక్కడ? చిత్తం రాజా. రాజా మీతో కలవడానికి 3 వ్యక్తులు వచ్చారు. ప్రవేశపెట్టు. మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజా, తూర్పు దిక్కునమేమైన నక్షత్రాన్ని చూసి వచ్చితిమి. రాజా, మేము ఆయనను పూజింపవచ్చి. మహామంత్రి, శాస్త్రిని ప్రవేశపెట్టుము. శాస్త్రి గారు, రాజుగారు పిలిచి. వందనాలు రాజా. శాస్త్రి, ఈ రాజు గురించి మన శాస్త్రంలో ఏమైనా రాయబడిందా? యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది రాజా. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజు గురించి తెలుసుకొని మా యొద్దకు వచ్చి చెప్పండి. మేము కూడా ఆయనను ఆరాధిస్తాం. చిత్తం రాజా. నేను ఉండగా ఈ రాజ్యంలో ఇంకొక రాజా. ఇది అసంభవం. మంత్రి, ఈ రాజ్యంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. తూర్పు దేశపు జ్ఞానులము
Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. बोला कृष्ण महाराज की, बोला कृष्ण महाराज की, बोला कृष्ण महाराज की.